ఈ ముక్తి పొందిన వాళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు అంటే, కొంతమంది ఆ పరమేశ్వర స్వరూపాన్ని దర్శిస్తూ అక్కడే కాలక్షేపం చేస్తూ ఉంటారు, అక్కడే ఉండిపోతారు. కల్పాంతం దాకా అక్కడే ఉండిపోతారు. కల్పాంతాన సాకార బ్రహ్మతో పాటుగా వీళ్ళు కూడా నిరాకార బ్రహ్మలో లీనమైపోతారు. కానీ ఇంకొంతమంది లోకాలను ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. అవి ఎవరు? నారదుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఈకోకి చెందిన వాళ్ళే. వీళ్ళల్లో కొంతమంది ఈ ముక్తుల్లో కూడా టాప్ గ్రేడ్ చెందినటువంటి వాళ్ళు. వైకుంఠంలో నారదుడు, గరుడు, లక్ష్మీదేవి, అలాగే ఆదిశేషుడు, వీళ్ళంతా కూడా హై గ్రేడ్కి చెందినటువంటి జీవన్ముక్తులు. వీళ్ళు సర్వకాల సర్వావస్థలందు పరమేశ్వరుడి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సన్నిధిలోనే ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళుతూ ఉంటారు, ఆయన దర్శిస్తూ ఉంటారు, ఆయన స్పృశిస్తూ ఉంటారు. వీళ్ళది చాలా మహాభాగ్యం. ఇందులో నారదుడు లాంటి వాళ్ళు లోక సంచారం చేస్తూ లోకాల్లో అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇది ఒక వైకుంఠంలోనే కాదు, మనం కైలాసంలో కనుక చూసినట్లయితే ఇక్కడ నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, ఇక్కడ కైలాసంలో ఉండేటువంటి శక్తి పార్వతీదేవి, వీళ్ళంతా కూడా ఈకోకి చెందిన వాళ్ళే జీవన్ముక్తులే. వీళ్ళే కాదు, మరి మణిద్వీప మహాసంస్థానంలోకి వెళ్ళినట్లయితే మరి అక్కడెవరు? మనం మణిద్వీప మహాసంస్థానంలో కనుక చూసినట్లయితే అమ్మవారు మణిద్వీపంలో ఉంటుంది. అక్కడ కనుక చూసినట్లయితే వీళ్ళు మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, వీళ్ళు ముగ్గురు కూడా అమ్మవారికి అతి దగ్గరగా ఉంటారు. ఇలా జీవన్ముక్తులు అన్నమాట వీళ్ళు. ఇలా కొంతమంది ఈ జీవన్ముక్తులంతా కూడా పరమేశ్వర స్వరూపానికి దగ్గరగా ఉండి లోకాలను ఉద్ధరిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సమయాచారులే, అందరూ కూడా సమయాచారులే.